హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చేసి మేడ్ వర్త్ ట్రైబల్ ఫెస్టివల్. సో ఇది మనకు నీలగిరిలోని తోడా తెగ ఉదక మండలం అంటే ఊటీ సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడం, సమాజ పురోగభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తూ దాంట్లో భాగంగా ఈ మేడ్ వర్త్ పండుగను అయితే జరుపుకుంటారు. ఇది తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉన్న ఊటీ చుట్టుపక్కల జరుగుతూ ఉంది. దీని యొక్క జనాభా చాలా చిన్న గిరిజన సమూహం. ఇది కొన్ని సంవత్సరాలుగా ఈ వారి యొక్క జనాభా పాపులేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఈ ద్రవిడ కుటుంబంలో ఒక భాగంగా ఉంటుంది ఈ తోడా తెగ. వీరి సాంప్రదాయంగా పెస్టోరల్స్, గేదె పెంపకం, పాల ఉత్పత్తి చేయడానికి వీరు ప్రసిద్ధి చెందినారు. అయితే వీరి యొక్క సంస్కృతికి సంబంధించి తోడా ఎంబ్రాయిడరీ అంటే ఈ తోడా ఎంబ్రాయిడరీ శాల్వాకు జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అయితే లభించింది. వీరు చాలా ముండ్స్ అని పిలువబడే సెమీ బ్యారెల్ ఆకారపు గుడిసెల్లో నివసిస్తూ ఉంటారు. వీరు ఒక ప్రకృతిని మరి గేదెలను చాలా పవిత్రంగా పూజిస్తారు. సో వీరి యొక్క ప్రణాళికలను చర్చించడానికి ఈ కమ్యూనిటీకి సంబంధించిన ప్లానింగు, వారి యొక్క సంస్కృతి సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ మేడ్ వర్త్ ఫెస్టివల్ని అయితే జరుపుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు మేడ్ వర్త్ సంబంధించిన ట్రైబల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఆల్కహాల్, క్యాన్సర్కు 3వ ప్రధాన కారణం ఆల్కహాల్ అని చెప్పేసి యుఎస్ సర్జన్ జనరల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్కు ప్రధాన కారణం ఆల్కహాల్. యుఎస్ సర్జన్ జనరల్ యొక్క తాజా రిపోర్ట్ ప్రకారం పొగాకు ఊబకాయం తర్వాత యునైటెడ్ స్టేట్స్లో క్యాన్సర్ను నివారించగల 3వ ప్రధాన కారణం ఆల్కహాల్ అని. ఆల్కహాల్ వినియోగం సంవత్సరానికి సుమారు 1,00,000 క్యాన్సర్ కేసులు, 20,000 సంబంధిత మరణాలతో ఇది ముడిపడి ఉంది. ఆల్కహాల్ అనేది సిగరెట్ ప్యాకింగ్కు సమానమైన క్యాన్సర్ ప్రమాద హెచ్చరికలతో ఆల్కహాల్ పానీయాలను లేబుల్ వేయడం యొక్క ఇంపార్టెన్స్ని ఈ నివేదిక అనేది మనకు తెలుపుతూ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, క్యాన్సర్ ఉమెన్స్కి బ్రెస్ట్ క్యాన్సర్, లివర్, మౌత్, థ్రోట్, వాయిస్ బాక్స్, ఈ విధంగా రకరకాల క్యాన్సర్స్కి మనకి ఇదైతే కారణమవుతుంది. యుఎస్లో 45% అడల్ట్స్ దీనికి రిస్క్కి దగ్గరలో ఉన్నారు, ఈ క్యాన్సర్ రిస్క్కి. అదేవిధంగా మనకు హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్, ఇది హెచ్ఎంపివి వైరస్. ఫ్రెండ్స్, మనకు బెంగళూరులో 2 కేసులను అయితే ఐడెంటిఫై చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది చాలా కీలకం. దీనికి సంబంధించి మనం ఒక సపరేట్ వీడియో కూడా చేసుకుందాం. ఇక్కడ అసలు ఇది ఏంటనే అంశాన్ని అయితే ఇప్పుడు మనము చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా చైనాలో హెచ్ఎంపివి వ్యాప్తికి సంబంధించిన ఆందోళనల మధ్య ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ దీనికి అంటే నో నీడ్ ఆఫ్ అలారం, అంటే దీని గురించి ప్రజలకు పెద్ద అపకారం అంటే సమస్య రాదని చెప్పేసి హామీ ఇచ్చారు. ప్రజలు అయితే సురక్షితంగా ఉండడానికి కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని కూడా కోరడం జరిగింది. అయితే హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ గురించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇది 2001లో మొదటిసారిగా శ్వాసకోశ వైరస్గా గుర్తించబడింది. న్యూమోవిరిడే కుటుంబానికి చెందింది. ఎగువ మరియు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. సాధారణంగా జలుబు లేదా ఫ్లూ వంటి లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. దీని యొక్క బేస్ మరియు ఆవిష్కరణ హెచ్ఎంపివిని 2001లో నెదర్లాండ్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల నమూనాల నుండి ఈ జన్యు శ్రేణి ద్వారా గుర్తించారు. దీనివల్ల ఎవరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఎక్కువగా అంటే 5 సంవత్సరాలలోపు పిల్లలు, శిశువులు, 65 సంవత్సరాలు దాటిన పెద్దలు, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు, అంటే ఆస్తమా లాంటి దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు కూడా దీన్ని బారిన పడే అవకాశం ఉంది. దీన్ని మనం ఇది వచ్చిందని ఎలా మనం గుర్తించడం అంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. సాధారణంగా అయితే దగ్గు, ముక్కు కావడం, జ్వరం, గొంతు నొప్పి ఉండొచ్చు. తీవ్రమైన అంటే ఈ సమస్య తీవ్రంగా ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే శ్వాస లోపం, శ్వాస సరిగా ఆడకపోవడం, బ్రాంకైటిస్, న్యూమోనియా లాంటి వ్యాధులకు దారితీస్తుంది. ఇవి ఉంటే మనం ఇది ఉన్నట్టుగా అనుమానించవచ్చు. ఎందుకంటే మనకు బెంగళూరులో వచ్చిన కేసు వారి ఫ్యామిలీకి కానీ వారెవరికి ఫారెన్ ట్రావెల్ హిస్టరీ లేకున్నా కానీ ఈ వైరస్ అయితే కనుగొన్నారు కాబట్టి ఇది ర్యాండంగా వస్తుందని చెప్పవచ్చు. ఈ వ్యాప్తి విధానం ఎట్లా ఉందంటే దగ్గు కానీ తుమ్ము నుండి
వచ్చే చుక్కల నుంచి వ్యాప్తి అవుతుంది. షేక్ హ్యాండ్ల ద్వారా కూడా, అదేవిధంగా కలుషితమైన సర్ఫేస్ కానీ వేరే ఇట్లా ఫేస్ వేరే వారితో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ వల్ల కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనికి చికిత్స ఏమైనా ఉందా అంటే దీనికి సరైన టీకా, స్పెసిఫిక్ టీకా అనేది లేదు. కానీ హైడ్రేషన్, విశ్రాంతి, జ్వరము, రద్దీ అది లాంటి మందులు వీటికైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో తీవ్రమైన కేసుల విషయంలో అయితే ఐవి ఆక్సిజన్ థెరపీ లేదా ఇంట్రావీనస్ ద్రవాల కోసం మనం ఆసుపత్రిలో చేరాలి. సో ఈ వ్యాధి నివారణకు జన్యుపదాన్ని గుర్తించడానికి ఎన్ఐఏటీలు అనేవి ఈ న్యూక్లియర్ యాసిడ్ యాంప్లిఫికేషన్ పరీక్షలు అయితే చేస్తారు. తీవ్రమైన కేసు లేదా వ్యాప్తికి యాంటీజెన్ ఆధారిత ఇమ్యూనో ఈ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ తర్వాత బ్యాంక్ నెట్ పోర్టల్. ఈ బ్యాంక్ నెట్ పోర్టల్ సంబంధించి న్యూస్. సో ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిగి ఉన్న ఆస్తుల కోసం ఈ వేలం ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ నెట్ పోర్టల్ని ప్రారంభించింది. సో దీని గురించి మనం తెలుసుకుందాము. సో పిఎస్బిలు కలిగి ఉన్న ఆస్తుల ఈ వేలం కోసం కేంద్రీకృత వేదిక, పారదర్శకత, సామర్థ్యం మరియు వాటి యొక్క ప్రాప్యతను పెంచడానికి ఇది రూపొందించబడింది. సో దీని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిఎఫ్ఎస్ ద్వారా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీని యొక్క లక్ష్యాలను చూస్తే స్ట్రీమ్ లైన్ ఆఫ్ రికవరీ, బ్యాడ్ లోన్స్ని తిరిగి పొందడము, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచడానికి సాయం చేస్తుంది. నష్టాల్లో ఉన్న ఆస్తుల విలువను పెంచడం మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడానికి, కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులకు ఆస్తులను అన్వేషించడానికి, వేలం వేయడానికి ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా చెప్పవచ్చు. సో దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ చూద్దాము. నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ భూమి, వాహనాలు మరియు యంత్రాలతో సహా 1,22,500 పైగా ఆస్తులకు దీంట్లో దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. టెక్నాలజీ బేస్డ్ ఆటోమేటెడ్ పేమెంట్ గేట్వే, ఇంటిగ్రేటెడ్ కేవైసీ టూల్స్తో మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ని నిర్మించడం, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. సో ముందస్తు వేలం కానీ, వేలం తర్వాత కానీ కార్యకలాపాలను ప్రాసెస్ చేయడం ఇలాంటి, అదేవిధంగా సమర్థవంతమైన వినియోగం కోసం డిఎఫ్ఎస్ శిక్షణ పొందిన పిఎస్బి అధికారులు మరియు డేట్ రికవరీ ట్రిబ్యునల్ అధికారులకు ఈ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మిషన్ శక్తినాట్ ఆల్ గర్ల్స్ ల్యూనార్ మిషన్ అనేది ఇస్రోకి సంబంధించి. ఇస్రో 108 దేశాల నుండి దాదాపు 12,000 మంది ప్రతిభావంతులైన బాలికలను చంద్రుని కక్ష మిషన్ శక్తినాట్కు మొత్తం బాలికలతో కూడిన విమానం. అదేవిధంగా దీని గురించి మనం చూస్తే అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ ప్రతిభను ప్రదర్శిస్తూ చంద్రకక్షకు ఉపగ్రహ రూపకల్పన, నిర్మించడం మరియు ప్రయోగించడంలో కూడిన మొత్తం అన్నిటినీ అమ్మాయిలు హ్యాండిల్ చేస్తారు. సో ఇది 2026 సెప్టెంబర్లో ఇది షెడ్యూల్ చేశారు. ఇస్రో యొక్క పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగిస్తారు. దీంట్లో ఇస్రో, ఎస్కే ఇన్స్పేస్లు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ ఎస్కే అంటే స్పేస్ కిడ్స్ ఇండియా. ఇన్స్పేస్ అనేది ఒక అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన ఒక సంస్థ. సో దీని లక్ష్యం ఏంటంటే యువతులకు, అంటే అమ్మాయిలకు ఈ స్టెమ్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం, వారి యొక్క అమ్మాయిలను ఇంకా డెవలప్ చేయడం, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో, అంతరిక్ష శాస్త్రం మరియు టెక్నాలజీలో ప్రపంచ సహకారాన్ని ప్రేరేపించడం, విద్యార్థులు అభివృద్ధి చేసిన పేలోడ్లను ఉపయోగించి చంద్రకక్షలో శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడము దీని యొక్క లక్ష్యము ఈ మిషన్ శక్తినాట్ సంబంధించి. సో ప్రపంచ 108 దేశాలలో 12,000 మంది బాలికల భాగస్వామ్యం ఇందులో ఉంటుంది. సో ఈ ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాల్లో 14 నుంచి 18 సంవత్సరాల మధ్యన వయసున్న అమ్మాయిలు, ఇతర ప్రాంతాల్లో అయితే 14 నుంచి 16 సంవత్సరాలు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి శాటిలైట్ కోసం పేలోడ్లను రూపొందించడానికి చెన్నైలోని టాప్ 108 మంది అమ్మాయిలకు శిక్షణ అనేది ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఇస్రోకి సంబంధించిన మిషన్ శక్తినాట్. ఆ తర్వాత మనం చూస్తే లీడ్స్ 2024 నివేదిక. భారత రాష్ట్రాలు యూటీలలో లాజిస్టిక్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2024 ఈ రిపోర్ట్ని 2024లో ప్రారంభించింది. ఇది వివిధ రాష్ట్రాల్లో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్ సంబంధించి 2018లో అది స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి ఏంటంటే డిపిఐఐటి పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ దీన్ని లీడ్ చేస్తుంది.
రాష్ట్రాలు వీటిలలో లాజిస్టిక్ మౌలిక సదుపాయాలు మరియు సేవలను అంచనా వేయడం, లాజిస్టిక్ సంస్కరణల కోసం చర్య తీసుకోదగిన, అదేవిధంగా లాజిస్టిక్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి పోటీ ఫెడరలిజాన్ని ప్రోత్సహిస్తుంది. సో దీనికి సంబంధించిన పారామీటర్ చూస్తే లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్ సర్వీసెస్, ఆపరేటింగ్ మరియు రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్. సో ఈ పద్ధతిని నిర్వహించిన పాన్ ఇండియా సర్వేలో 7,300 మంది ప్రతిస్పందనల ఆధారంగా 750+ వాటాదారుల సంప్రదింపులు మరియు సంఘాల నుండి ఇన్పుట్లను కలిగి ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఈ లీడ్స్ నివేదిక 2024 పనితీరుకు సంబంధించిన ముఖ్యాంశాలను చూస్తే, తీర రాష్ట్రాల్లో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఆ తర్వాత ఫాస్ట్ మూవర్స్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్, గోవా, అదేవిధంగా ఆశావాహాలు అంటే ఇప్పుడు డెవలప్ అవుతున్న దాంట్లో కేరళ, వెస్ట్ బెంగాల్, ఈ విధంగా భూపరివేష్టిత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు ఉన్నాయి ప్రాంతాలు. సో ఈ భూపరివేష్టిత రాష్ట్రాల్లో సో అచీవర్స్ కేటగిరీ, సాధకుల కేటగిరీలో తెలంగాణ కూడా ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇది చాలా చాలా కీలకమైన అంశము మనకు ఈ జిఎన్ఐ ప్రాజెక్టు. సో నీతి ఆయోగ్ యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టు మంజూరు చేసిన అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేసింది. అయితే ఈ గ్రేట్ నికోబార్లోని 72,000 కోట్లతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అండ్ ఫిష్ బ్రేకింగ్ యార్డ్ అనేవి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న స్థానిక తెగలైన షాంపెన్స్ తెగ, నికోబారిస్ పైన దీని యొక్క ప్రభావం పడుతుందని ప్రతిపక్షం ఆందోళన చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఆపివేయాలని చెప్పేసి ప్రతిపక్షం డిమాండ్ చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మ్యాప్లో చూపించినట్టుగా మనకి ఇక్కడైతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది చేపడుతూ ఉన్నారు. సో ఇక్కడ అసలు ఈ జిఎన్ఐ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అంటే ఏంటిది అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గ్రేట్ నికోబార్ ద్వీపం యొక్క సంపూర్ణ అభివృద్ధిని ఇది సూచిస్తుంది. నీతి ఆయోగ్ ద్వారా ప్రయోగాత్మకంగా రూపొందించబడిన ఇది ప్రతిపాదిత మెగా ప్రాజెక్టు. దీన్ని అమలు చేసే ఏజెన్సీ ఏంటంటే ANIIDCO, అండమాన్ అండ్ నికోబార్ దీవుల ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తారు. సో గ్రేటర్ నికోబార్లోని ఓడరేవు అభివృద్ధి ప్రణాళికలు 1970లో స్టార్ట్ అయినాయి. మలక్కా జలసంధి సమీపంలో ఉన్న దాని వ్యూహాత్మక ప్రదేశాన్ని ఉపయోగించుకునే లక్ష్యంతో అప్పటి నుంచి దీన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ ద్వీపాల యొక్క దక్షిణ చివరను అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంట్లో భాగంగా ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, ద్వంద్వ వినియోగ సైనిక మరియు పౌర అంతర్జాతీయ విమానాశ్రయం, పవర్ ప్లాంట్, అదేవిధంగా 160 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 30 సంవత్సరాల పాటు సాగిన టౌన్షిప్. సో ఇందులో 130 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం కూడా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను చూసుకుంటే మనకు కొలంబో, పోర్ట్ క్లాంగ్ మలేషియా మరియు సింగపూర్ నుండి సమాన దూరంలో ఉన్నందున ఈ ప్రతిపాదిత పోర్టు జిఎన్ఐ కార్గో ట్రాన్స్షిప్మెంట్లో ముఖ్యమైన అంటే ఒక సిగ్నిఫికెంట్ ప్లేయర్గా మారడానికి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా వ్యూహాత్మక ప్రాముఖ్యత ఏంటంటే మనకు ఈ జిఎన్ఐని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన 1970 నుంచి ఇది టేబుల్లో ఉంది. ఇది జాతీయ భద్రత మరియు హిందూ మహాసముద్రం ప్రాంతం యొక్క ఏకీకరణకు చాలా కీలకమైన అంశంగా ఇది హైలైట్ చేయబడింది. అయితే ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా యొక్క ఉనికిని మనము తట్టుకొని ఆ ప్లేస్లో ఇండియా రావడానికి ఇది చాలా వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా చాలా కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, దీంట్లో భాగంగా ఈ షాంపెన్స్ అండ్ నికోబారిస్ అనేవారు ప్రభావితం అవుతున్నారు కాబట్టి ఈ ట్రైబల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. వీరి గురించి మనం తెలుసుకోవాలి. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, జస్ట్ ఇట్లా వినండి. తర్వాత ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు చదివే ప్రయత్నం చేస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ షాంపెన్స్ అనే తెగ గురించి చూద్దాము. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని అంతర్గత అడవుల్లో నివసించే దేశ మరియు పాక్షిక సంచార తెగ. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత ఒంటరిగా ఉన్న తెగల్లో వీరొకరు. అదేవిధంగా వీరి జీవనాధారం ఏంటంటే వేట, అదేవిధంగా జీవన శైలికి వేట మరియు ఆహార సేకరణకు వీళ్ళు ప్రసిద్ధి చెందారు. ఆహారం, ఔషధం మరియు ఆశ్రయం కోసం వివిధ అటవీ ఔషధాలపై ఆధారపడి జీవిస్తారు. వీరు తాత్కాలికమైన గుడిసెల్లో చిన్న చిన్న గుంపులుగా నివసిస్తారు. వీరు వ్యవసాయం చేయరు. షాంపెన్స్, అదే నికోబారిస్ అయితే వ్యవసాయం చేస్తారు, చాలా అడ్వాన్స్ ట్రైబల్స్.
అదేవిధంగా వారి దుర్బలత్వం మరియు ఒంటరితనం కారణంగా భారతదేశ గిరిజన హక్కుల చట్టాల కింద రక్షించబడుతున్నారు. ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ షాంపెన్స్ తర్వాత ఈ నికోబారిస్ తెగ. నికోబార్ దీవుల్లో అతిపెద్ద స్వదేశీ సమూహం. ప్రధానంగా గ్రేట్ నికోబార్ దీవుల్లో మరియు చిన్న చిన్న దీవుల్లో నివసిస్తున్నారు. వీరి యొక్క ప్రత్యేక భాషను కలిగి ఉన్నారు. బాహ్య ప్రభావాల కారణంగా యానిమిస్టిక్ నమ్మకాలు మరియు హిందూ మతం యొక్క మిశ్రమాన్ని వీళ్ళు అనుసరిస్తున్నారు. సాంప్రదాయంగా వాళ్ళు వ్యవసాయదారులు. కొబ్బరి, వరి మరియు కూరగాయలు లాంటి పంటలను అయితే పండిస్తారు నికోబారీస్. సో నికోబారీస్ బలమైన సముద్ర సంస్కృతితో చేపలు పట్టడం, వేటాడడం మరియు సేకరణలో పాల్గొంటారు. ఇతర తెగలతో పోలిస్తే మరింత అభివృద్ధి చెందిన సామాజిక ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారు నికోబారీస్. వీరి పాలనకు సంబంధించి ఒక కౌన్సిల్ వ్యవస్థ కూడా ఉంది. ఆధునిక మరియు ద్వీపాలలో కొనసాగుతున్న ఆధునీకరణ, ఈ ఐస్లాండ్స్లో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఈ తెగ అంటే ఈ నికోబారీస్ మరియు షాంపెన్స్ తెగలు ప్రభావితం అవుతున్నాయి. సో దీని ప్రతిపక్షం దీని మీద అంశం లేవనెత్తింది కాబట్టి చాలా కీలకమైనది వార్తల్లో. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతము మరియు ఆ ప్రాంతంలో ప్రభావితం అవుతున్న ఈ షాంపెన్స్ మరియు నికోబారీస్ తెగలకు సంబంధించి మనం తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అంశాలు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.